ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన శుభాభివందనాలు. మన ప్రభువును రక్షకుడు ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షిస్తూ వస్తున్నారు. ప్రియులారా, మనం గమనించాలి, మన యొక్క దేవుని యొక్క కృపయు సన్నిధి సమాధానం మనల్ని ప్రతిదినం ఆయన యొక్క సన్నిధిలో బలపరిచి నడిపిస్తున్నారు. మానక మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఆయన యొక్క నామాన్ని ఘనపరుద్దాం. ఆమెన్. హల్లెలూయా. దేవుని యొక్క లేఖన భాగం నుండి ఈ రోజున మనకు దేవుడు అనుగ్రహించిన అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమంలో వాక్య భాగం రోమాపత్రిక 9వ అధ్యాయము 33వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆయన యందు విశ్వాసముంచువారు ఎన్నడూ సిగ్గుపడరు అని. దేవుని బిడ్డలారా, లోకంలో ఎంతోమందిని మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. వారు మనకు మేలు చేస్తారని, వారు మనకు దేవునికరంగా మనల్ని ఆదుకుంటారని, మనకు వారి ద్వారా కొద్దిగా సహాయము కలుగుతుందని మనము అనేక సందర్భాల్లో మనుషులు నమ్ముతుంటాం. కొంతమంది దేవుణ్ణి ఎరగని వారికి కల్పించబడినటువంటి వాటి మీద నమ్మకం ఉంచి వారు దేవుళ్ళు అన్నట్టుగా వారిని కూడా నమ్ముతున్నాము అన్నట్టుగా కొంతమంది కొనసాగే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ భూమి మీదనను, ఈ భూమిని విడిచిన తర్వాతనను మనం గమనిస్తే నిశ్చయముగా మనము ఈ భూమిలో ఉన్నప్పుడైనా, ఈ భూమిని విడిచిన తర్వాతనైనా మనం సిగ్గుపడకుండా ఉండడానికి ఒకే ఒక ఆధారం ఉంది. ఆ ఆధారమే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తునందు ఎవరైనా విశ్వసించినట్లయితే వారన్నడూ సిగ్గుపడరు అని దేవుని యొక్క లేఖనంలో మనం ఇప్పుడు చదువుకున్నాం. రోమాపత్రిక 8:9వ అధ్యాయం 33వ వచనంలో. సో పితృడైన విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్న పితృడైన అబ్రహామును మనం గమనించినప్పుడు ఆయన దేవుని ద్వారా పిలువబడ్డాడు, దేవుని ద్వారా నడిపింపబడ్డాడు, దేవుని ద్వారా ఆయన ఫ్యూచర్ని చూశాడు. దేవుడు చెప్పినటువంటి ఆ మాటల ప్రకారంగా విశ్వాసముంచి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని విశ్వాసం వలన బలం పొందాడు. అవిశ్వాసముతో సందేహపడక తనకున్నటువంటి సర్కమ్స్టెన్స్, తనకున్న పరిస్థితులను బట్టి దాని మీద దేవుని మాటలను ఆధారం చేసుకోకుండా, దాని మీద దేవుని గురించి ఆయన్ని శంకించకుండా తన పరిస్థితి, తన భార్య 90 సంవత్సరాలు, తల్లిగారు అన్ని సంవత్సరాల వయసులో కూడా దేవుడు అన్నాడు, రేపు వచ్చే సంవత్సరం ఈ వేళకు నీ భార్య నీ కుమారుని కంటది అన్నాడు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడుకి 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి కొంతమంది దిగాలు పడిపోతున్నారు. మాకు ఇప్పుడు సంతానం కలగదు కదా, సంతానం లేదు కదా, ఇంకా అయిపోయింది మా జీవితం అన్నట్లు. కానీ ఆ రోజున ఆయన 90 సంవత్సరాల వయసులో కూడా తన భార్య గర్భము అది ఉడికిపోయింది, శారా గర్భము శరీరము మృతతుల్యమైపోయింది అని కూడా వ్రాయబడింది. అలాంటి పరిస్థితుల్లో కూడా అబ్రహాము దేవుని నమ్మి, దేవుని విశ్వసించి ఆ విశ్వాసం వలన ఆయన బలం పొందాడు. అదే సమయంలో ఆయన దేవుని విశ్వసించిన కారణాన్ని బట్టి ఆయన సిగ్గుపడలేదు. హల్లెలూయా. సో ఆయనకి దేవుడు వాగ్దానం చేసినట్లుగా 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఆదికాండంలో మనం చూస్తున్నాం కదా. ఆ విధంగా వాగ్దానం చేయబడినట్లుగా నిన్ను దేవుడు 2వ వచనం స్టార్ట్ చేస్తున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆస్వాదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు అని. ఆ విధంగా దేవుడు చెప్పిన వాగ్దానం విషయంలో 100 సంవత్సరాలకు, అబ్రహాం గారికి 100 సంవత్సరాలు, తల్లిన శారాకి 90 సంవత్సరాలు. ఆ సమయంలో ఆమె గర్భం ధరించి కుమారుని కనింది. ఆ విధంగా ఆ కుమారుడైన ఇస్సాకు ద్వారా 2 కుమారులు వచ్చారు. వారి యొక్క సంతానం భూమి మీద విస్తరించబడింది. దేవుడు అబ్రహాముతోనే చెప్పాడు, నీ సంతానము ఆకాశ నక్షత్రాల వలె ఉంటుంది, సముద్ర ధరణ ఉన్నటువంటి ఇసుక రెన్ను వలె ఉంటుంది. అంతగా దేవుని యొక్క వాగ్దానాన్ని గురించి పితృడైన అబ్రహాము నమ్మాడు, విశ్వసించాడు. ఎప్పుడు అనంటే
అన్ని అనుకూలమైన పరిస్థితుల్లో కాదు. అన్ని అనుకూలమైన పరిస్థితుల్లో దేవుని నమ్మాడనంటే ఇంతగా మనం చెప్పుకునేదానికి అవకాశం ఉండదు, అవసరం కూడా ఉండదు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఎవడైనా నమ్ముతాడులేగా అన్నట్లుగా ఉంటుంది మనం. అదే సమయంలో అన్ని పరిస్థితులన్నీ అననుకూలమైన పరిస్థితుల్లో కూడా దేవుడు ఆయన యొక్క విశ్వాసాన్ని, ఆయన తనను నమ్మినటువంటి ఆ యొక్క అబ్రహామును కూడా ఎక్కడ కూడా సిగ్గుపడనివ్వలేదు. ఏ విషయంలో కాదు. ఎంటైర్ అబ్రహాం యొక్క జీవితాన్ని దేవుడు పిలిచింది మొదలుగా ఆయన మృతి చెందేంత వరకు కూడా అబ్రహాము ఎక్కడ కూడా సిగ్గుపడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీవు ఏ విధంగా నీ జీవితాన్ని కొనసాగించుకుంటున్నావు? నీవు దేవుణ్ణి నమ్మావా? నీవు దేవుని చేత పిలువబడి ఉన్నావా? దేవుడు నిన్ను పిలిచాడనే నీకు విశ్వాసం ఉందా? అలాంటి పరిస్థితులు అయితే నీ ఎంటైర్ లైఫ్, నువ్వు పిలువబడిన నాటి నుండి నీ జీవితం ఈ భూమి మీద ముగించబడేంత వరకు, ఇక్కడ మనం గమనిస్తే ఈ భూమిని విడిచిన తర్వాత, క్రొత్త నిబంధనలు ఈ భూమిని విడిచిన తర్వాత ఆ పరలోక రాజ్యంలో కూడా మనం ప్రవేశించగలము. హల్లెలూయా. సో అంతవరకు కూడా మనం ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నిశ్చయముగా మన జీవితంలో మనము ధైర్యం తెచ్చుకోబడతాం, మనం దీవించబడతాం, మనం ఎన్నడూ కూడా సిగ్గుపడం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాలం ముందు పితృడైనటువంటి పౌలు గారే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ యొక్క అబ్రహామును గురించి ఆయన చక్కగా రాశాడు. అబ్రహాము ముదిమిలో కూడా దేవుడు తనకు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాడు. ఈ దావీదుడు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, మనము ఈ జీవిత కాలం మట్టుకే ప్రభునందు విశ్వాసం ఉంచిన వారమైతే లోకంలో ఉన్న కడమ వ్యక్తుల వలె, అంటే లోకంలో ఇంకా యేసుప్రభు నమ్మకుండా అయితే ఎంతమంది అయితే ఉంటారో వారికంటే కూడా దౌర్భాగ్యులం అయిపోతాము అని దావీదుడు హెచ్చరిస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనము ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి ఆ కారణాన్ని బట్టి మనం గమనిస్తే మనం ఎన్నడూ కూడా తొట్టుపడము, సిగ్గుపడము అనేది మన గుండెల్లో మనం రూఢిపరచుకోవాలి, ఫిక్స్ చేసుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. ఎస్, ప్రభు మాట ప్రకారంగా నేను ఎన్నడూ సిగ్గుపడను. మరి ఆ విధంగా నీ జీవితం ముందుకు కొనసాగించుకునేటట్లుగా ఈ రోజున మరొక్కసారి నీ పిలుపు ఏర్పాటును గురించి దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను ఈ పిలుపుతో, ఈ ఏర్పాటుతో నన్ను పిలిచావు, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిశ్చయముగా నేను నమ్ముతున్న ఎంత గడ్డు పరిస్థితి అయినా సరే, అబ్రహాం గారు శత్రుల దేశాల్లో కూడా వెళ్ళినా దేవుడు అబ్రహామును అక్కడ కూడా విడిచిపెట్టలేదు. అబ్రాహాము పిలువబడిన తర్వాత ఆ పితృడు వెళ్ళిన మార్గమంతా కూడా పరాయి దేశంలోనే పరవాసిగానే బ్రతికిన, గుడారాల్లో బ్రతికిన దేవుడు ఆయన్ని అన్నడు కూడా విడిచిపెట్టలేదు. అనేక సందర్భాల్లో దేవుడు ఆయనకి ప్రత్యక్షమవుతూ ఆయన బలపరుస్తూ వచ్చాడు. అనేక సందర్భాల్లో ఆయన ప్రార్థన ఆలకించాడు. అనేక యుద్ధాలలో అబ్రహాముకు జయమునిచ్చాడు. ఈ విధంగా దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు అన్నీ కూడా అనుగ్రహించబడ్డాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం అలా విధంగా ప్రభునందు విశ్వాసం ఉంచితే నిత్యముగా మనుషుల మీద ఆధారపడకు. మనుషులు ఎవరో నాకు సహాయం చేస్తారు, ఎవరో నన్ను ఆదుకుంటారు, ఎవరో నాకు చేయూతనిస్తారు, ఎవరో ఆధారపడకండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులైనా, లేకుంటే నడి వయసులో ఉన్నవారైనా, లేకుంటే పిల్లలైనా, మెట్టుకు మనం అందరము దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఎవరిని బట్టో నేను దీవించబడిపోతాను, ఎవరో నాకు సహాయం చేస్తారు, ఎవరో నన్ను ఆదుకుంటారు, ఈ విధమైనటువంటి ఆలోచన తలంపులన్నీ మనం పక్కన పెట్టి దేవునికి అప్పగించుకున్నాం. ప్రభువా, నన్ను నీవు రూపించావు, నన్ను నీ చేతులతో నిర్మించావు, నీకు వందనాలు. నేను నిన్నే నమ్ముతున్నాను. నువ్వు నన్ను పిలిచావు, రక్షణ భాగ్యం ఇచ్చావు, పాప శాపం నుంచి విడిపించావు, అందుని బట్టి నీకు స్తోత్రాలు అంటూ దేవుని మనం ఘనపరుస్తూ ముందుకు కొనసాగించబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక మనం ఈ యొక్క ఉదయకాలం ముందు దేవునికి అప్పగించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఆయన నమ్మిన ఎవరు కూడా సిగ్గుపడలేదు. ఇది నీకు ఆనవాలు, నీ జీవితం కూడా అనేకులకు సాక్షిగా ఉండేటట్లుగా నీ నమ్మిక చొప్పున ప్రభు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు నాయన నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే మీకు ఆయన హృదయపూర్వకమైన
వందనాలు తెలియజేస్తున్నాను. నిజమే ప్రభువా, మీ యందు విశ్వాసం ఉంచువారు ఎవ్వరూ కూడా సిగ్గుపడలేదు అని మీ లేఖనాలు తేటగా చెప్తున్నాయి. కనుక ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఆ విధంగా నాయనా నీ బిడ్డలకు అవసరమైన నిరీక్షణ, ధైర్యము, సమాధానములను అనుగ్రహించి ఒక్కొక్కరిని మీరు బలపరిచి నడిపించండి. పితృడైన అబ్రహాము జీవితం మాకు సాక్షార్థంగా చూపించారు. అంత మాత్రం కాదు, మమ్మల్ని కూడా రాబోతున్న కాలంలో అనేకులకి మేము సాక్షార్థమై ఉండేటట్లుగా సహాయం చేయబోతున్నారు. అందుకే మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డల యొక్క ప్రాణాత్మ శరీరాలు మీరు ఉత్తేజపరిచినందుకు స్తోత్రాలు. దీవించండి, బలపరిచి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం ఆయన యందు విశ్వాసం ఉంచి సిగ్గుపడనని ధైర్యం తెచ్చుకున్న వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం దేవుడిని నా విధంగా దీవిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. కృపనిక విధంగా తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ వింటున్నారని నేను అనుకుంటున్నాను. కొత్తగా మనం రాసినటువంటి పాటను మనం యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నాం. సో దాన్ని మీరు వినండి. మీకు అవసరమైతే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఖచ్చితంగా ఆ పాటను మీరు విని దేవుని యొక్క సన్నిధిలో దీవించబడుతూ అనేకులకి షేర్ చేయాలని, అనేకులు కూడా దాన్ని విని ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను. కృప మనకు తోడుగా